అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ. వాళ్ళ 24th డిసెంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ట్రెండ్ కాస్త పాజిటివ్గానే ఉన్నాయి. నికే 0.25% మేర, హాంకాంగ్ కూడా 0.25% మేర, షాంఘై 0.1% మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికన్ మార్కెట్స్ పరంగా చూస్తే నాస్డాక్ 0.5%, S&P 500 0.5% అండ్ డౌ జోన్స్ కూడా 0.16% మేర లాభాలతో అయితే ముగిసింది. గోల్డ్ రికార్డ్ స్థాయిలో దూసుకుపోతుంది. $4,500 మార్క్ని ఫస్ట్ టైం క్రాస్ చేసి చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మనకి గోల్డ్లో ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ మరొకసారి వడ్డీ రేట్లు యూఎస్లో తగ్గించవచ్చు అన్న అంచనాల నేపథ్యంలో సిల్వర్ $70 మార్క్ని కూడా క్రాస్ చేసి $73 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. కాపర్ కూడా అదే స్థాయిలో జంప్. ప్లాటినం, మెజారిటీ ఆఫ్ ది ప్రెషస్ మెటల్స్ అండ్ మెటల్స్ అన్నీ కూడా దూసుకుపోతున్నాయి. ఏషియాస్ ఇయర్ ఇన్ రివ్యూ, హూ హ్యాడ్ ఇట్ బెస్ట్ అండ్ హూ హ్యాడ్ ఇట్ వర్స్ట్ అని చెప్పి అసలు ఇండియా ప్రస్తావనే లేకుండా ఈ కథనాన్ని రాశారు, వడ్డించారు. ఏషియాలో మయన్మార్ని, నేపాల్ని, ఆ థాయిలాండ్లో వచ్చిన ఫ్లడ్స్ని అంతా మిక్స్ చేసి ఒక పులిహోర ఒకటి కలిపారు తప్ప వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎకానమీస్ అయిన చైనా గురించి కానీ, ఇండియా గురించి కానీ ప్రస్తావన లేకుండా పెద్దగా వాటి గురించి ఏమాత్రం రాయకుండా రాసిన కథనం అంటే మన మీద ఎంత ఏడిచి చస్తున్నారు అనేందుకు ఇదొక వన్ ఆఫ్ ది ఉదాహరణ. సిఎన్బిసి లాంటి వాటిల్లో కూడా ఓవరాల్గా 2025 ఇయర్లీ రివ్యూ ఇస్తూ మన ఎకానమీ గురించి 6.57% ప్రపంచంలో ఏ ఎకానమీ కూడా చేయనంత వృద్ధిని మనం చూపిస్తున్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ కంటే మేబీ కళ్ళు కనిపించట్లేదు. కానీ ఈవెన్ సిఎన్బిసి లాంటి వాటికి కూడా మన గ్రోత్ అర్థం అవ్వట్లేదంటే అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ ఆవేశం వస్తుందేమో. ఎందుకంటే ఎవరినో ప్రూవ్ చేయడానికి, అంటే ఎవరినో ప్రసన్నం చేసుకోవడానికి మన ఎకానమీ అటు పైకో కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని గ్రోత్ ఏదో అది కనబరుస్తూనే ఉంది. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ఉన్నాయి. ఆయిల్ కొద్దిగా $62 దగ్గర ట్రేడ్ అవుతుంది. $60 నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళడం అయితే చూసాం. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఇవాళ యాక్టివిటీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. మార్కెట్స్ కొద్దిగా సబ్డ్యూడ్ మోడ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రేపు మళ్ళీ క్రిస్మస్ సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకుంటాయి. తర్వాత మళ్ళీ ఓవర్ నైట్ పొజిషన్స్ని పెట్టుకోవడానికి మేబీ ట్రేడర్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఎందుకంటే పొజిషన్స్ పెట్టుకున్నా కూడా వాల్యూమ్స్ అయితే తగ్గిపోతాయి ఈ వీకెండ్ ఆర్ఎల్స్ నెక్స్ట్ వీక్లో కూడా. అందువల్ల మేబీ మార్కెట్స్ కొద్దిగా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో అదానీ పోర్ట్స్ SEZ has raised its earnings and cargo volume outlook after completing the acquisition of Australia's North Queensland's export terminal ని అదానీ పోర్ట్స్ SEZ అక్వైషన్ చేసింది. సో గైడెన్స్ పరంగా 22,350 కోట్ల రూపాయల నుంచి 23,350 కోట్ల రూపాయల మేర ఎబిటా గైడెన్స్ ఉంది. గతంతో పోలిస్తే దాదాపు 1,000 కోట్ల రూపాయలు అధికం. అండ్ కార్గో వాల్యూమ్స్ కూడా డీసెంట్గానే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని చెప్పి భావిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ CCI ఆన్ ట్యూస్డే క్లియర్డ్ US బేస్డ్ బ్లాక్స్టోన్ ప్రపోజల్ టు అక్వైర్. ఫెడరల్ బ్యాంక్లో దాదాపు 10% వాటా కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి బ్లాక్స్టోన్కి అనుమతి లభించింది. అరవిందో ఫార్మా సెడ్ ఇట్ విల్ పిక్ అడిషనల్ 20% స్టేక్ ఇన్ ఇట్స్ చైనా బేస్డ్ జాయింట్ వెంచర్లో హెలిక్స్ హెల్త్ కేర్లో $5.12 మిలియన్ మరికొద్ది వాటా పెంచుకోవడానికి చూస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎమర్జ్ as one of the top bidders for the central government's latest round of coal block auctionsలో టాప్ బిడ్డర్గా వీళ్ళు నిలవడం చూస్తున్నాం. మేము బూస్టింగ్ డొమెస్టిక్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ క్లీన్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఆశ్చర్యకరంగా వీళ్ళు కోల్ బ్లాక్స్ అయితే తీసుకున్నారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అవుట్లైన్ అండ్ అగ్రెసివ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ సేయింగ్ ఇట్ విల్ ఇంట్రడ్యూస్ 5 న్యూ EV నేమ్ ప్లేట్స్ బై FY 30 నాటికి అగ్రెసివ్గా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో 5 కొత్త మోడల్స్ని తీసుకురాబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. శ్రీ సిమెంట్స్ వర్కర్స్తో గత కొద్ది రోజు నుంచి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. లాకౌట్ నేపథ్యంలో వర్కర్స్తో సెటిల్మెంట్ చేసుకుని ఆ లాకౌట్ని ప్రస్తుతానికి విత్డ్రా చేసుకున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి మనం చూద్దాం. విక్రాన్ ఇంజనీరింగ్ ఓనిక్స్ రెన్యూబుల్ కంపెనీ నుంచి 2,035 కోట్ల రూపాయల మేర సోలార్ ప్లాంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఐటీసీ సిగరెట్ ఎంఆర్పి ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్ వాళ్ళ అకౌంట్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఫ్రాడ్ లోన్ అకౌంట్గా ఒక నేమ్ ఫిక్స్ చేయడం చూసాం. సో రిలయన్స్ కమ్యూనికేషన్ అకౌంట్ ఒక ఫ్రాడ్ అన్నట్టుగా. హరిస్ ఇన్ఫ్రా గోస్వామి ఇన్ఫ్రా నుంచి 35 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలిచినట్టు వెల్లడించింది. జేడీ కేబుల్స్కి ఈపీసీ ఇన్ఫ్రా కాంట్రాక్ట్ సంబంధించి దాదాపు 244 కోట్ల రూపాయల మేర ఒక కాంట్రాక్ట్ గెలుచుకున్నామని చెప్పి కంపెనీ వెల్లడించడం చూస్తున్నాం. సురానా టెలికాం 175 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ అవార్డు ఒకటి, 51.3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఆర్డర్ లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టు సంస్థ వెల్లడించింది. క్యూపిడ్లో ప్రమోటర్ రెడ్యూస్డ్ ప్లెడ్జ్డ్ షేర్ హోల్డింగ్ టు 20%. ప్రమోటర్స్ తమ తనఖాలో ఉన్న షేర్లని సెప్టెంబర్ 25 నాటికి చూస్తే 36.6 నుంచి 20% తగ్గించుకున్నారు. అంటే గణనీయంగా దాదాపు 80% మేర బ్లెడ్జ్లో ఉన్న షేర్లని వీళ్ళు విడిపించుకోగలిగారు అనేది కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా చూడవచ్చు. జీపీటీ ఇన్ఫ్రా నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి 199 కోట్ల రూపాయల ఒక కన్స్ట్రక్షన్ వర్క్ ఆర్డర్ను గెలుచుకుంది. గాడ్ఫ్రే ఫిలిప్స్కి ఆంధ్రప్రదేశ్ యూనిట్లో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా అయిన నష్టానికి సంబంధించి 344 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ని వీళ్ళు రాబట్టుకోగలిగారు. మోంటే కార్లోకి పవర్ సంబంధించిన పవర్ ప్లాంట్ సోలార్ పీవీ బేస్డ్ దీనికి సంబంధించి దాదాపు 147 కోట్ల రూపాయల మేర మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ఇక స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి, అన్ని మనం స్టాక్స్ మాట్లాడుకోలేము కాబట్టి. అండ్ జైకార్ప్లో కొద్దిగా వాళ్ళకి పాజిటివ్ అంశం ఏంటంటే వాళ్ళ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదో సోదాలు నిర్వహించిందో దాదాపు 99 కోట్ల రూపాయలకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ మాత్రమే వీళ్ళు సీజ్ చేశాము అని చెప్పి వెల్లడించింది. ఓవరాల్గా అకౌంట్స్ మొత్తాన్ని సీజ్ చేయలేదని ఒక క్లారిఫికేషన్ ఈడీ నుంచి వచ్చింది. సో ఇది అలాగే సెకండ్ డే రోజున గుజరాత్ కిడ్నీ ఓవరాల్గా 2.67 టైమ్స్ సబ్స్క్రైబ్ అవ్వగా రీటైల్ పోర్షన్ 10 టైమ్స్, నాన్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ 3 టైమ్స్ అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ 0.34 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫ్లరీ ఆఫ్ ట్రేడ్ అకార్డ్స్ డూ ద డెలివర్ గూడ్స్. వివిధ దేశాలతో మనం ఒప్పందాలను కుదుర్చుకున్నాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించి. అవి ఏ మేరకు మనకు బెనిఫిట్ అవుతాయన్నట్టుగా ఇక్కడ చూస్తే ఫోకస్ ఆన్ మార్కెట్ యాక్సెస్, ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జెస్ అండ్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ ఇండియన్స్ టు మూవ్ అబ్రాడ్. ఇవి మనకు వివిధ దేశాల్లో మార్గం అయితే దొరుకుతుంది. అట్లీస్ట్ యూఎస్ ఒకటే కేవలం ఒకే దేశానికి పరిమితం కాకుండా వివిధ దేశాలకి ఇప్పుడు వెళ్ళని మార్కెట్స్కి కూడా మనకు వెళ్ళే స్కోప్ దొరుకుతుంది ఎక్స్పోర్ట్ చేసేందుకు. కోకోకోలా బాట్లింగ్ ఆమ్ హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ఒక 300 మంది ఉద్యోగుల్ని తొలగించబోతోంది. ప్రాఫిటబిలిటీని పెంచుకునే క్రమంలో కొత్త లీడర్షిప్ అలాగే స్ట్రీమ్ లైన్ ఆఫ్ ఆపరేషన్స్ నేపథ్యంలో సామ్సంగ్ gears up to build a tech manufacturing hub in India. Korean major open to sourcing chips, expanding capacity organically. సో ఇక్కడ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని తీసుకోవడానికి సామ్సంగ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్గా మనం చూస్తున్నాము. సో ఇన్ ఫస్ట్ పేజ్లో తర్వాత మార్కెట్స్ మే హోల్డ్ క్రిస్మస్ ట్రెడిషన్ రైజ్ 1% ప్లస్ దిస్ టైం. సాధారణంగా గత చరిత్ర చూసుకుంటే 30 సంవత్సరాలలో 23 సంవత్సరాలు డిసెంబర్ నుంచి న్యూ ఇయర్ వరకు ఏదైతే 1 వీక్ 10 డేస్ గ్యాప్ ఉంటుందో ఈ టైంలో మనకి 23 సార్లు అంటే 30 ఏళ్లలో 23 సంవత్సరాలు పాజిటివ్గానే పెరిగింది. యావరేజ్గా మార్కెట్స్ ఒక 3% మేర రిటర్న్స్ ఇచ్చాయన్నట్టుగా కూడా చరిత్ర చూసుకుంటే మనకు అర్థమవుతుంది. విక్స్ కూడా ఇప్పుడు ఆల్ టైమ్ లో దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతున్న తరుణంలో మార్కెట్స్ కొద్దిగా కన్సల్టేషన్ ఉన్నప్పటికీ కొద్దిగా పాజిటివ్ శాంటా క్లాస్ ర్యాలీ కొద్ది గొప్ప డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా మనం చూస్తున్నాము. మెర్జర్ ఫేవరబుల్ ఫర్ అంబుజా షేర్ హోల్డర్స్. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఎందుకంటే స్ట్రీమ్ లైన్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలన్న ఆలోచనలో కంపెనీ ఉంది కాబట్టి ఏసీసీ ఓరియంట్ ఈ అంబుజా మధ్య ఓవరాల్గా అంబుజా సిమెంట్ హోల్డర్స్కి కొద్ది గొప్ప పాజిటివ్ ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అన్ని అంచనా కడుతున్నాయి. మోర్గన్ స్టాన్లీ లెక్కల ప్రకారం అంబుజా షేర్ హోల్డర్స్కి కొద్ది గొప్ప ఫేవరబుల్గా ఉంటుంది. ఇంతకాలం ఓవర్ హ్యాంగ్ ఏదైతే ఉందో మల్టిపుల్ అంటే వివిధ కంపెనీలని మేనేజ్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు పడకుండా ఇప్పుడు అన్ని కంపెనీస్ కనుక మెర్జ్ అవుతే వీళ్ళకి కొద్ది గొప్ప పాజిటివ్ అవుతుంది అండ్ ఎబిటా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మోర్గన్ స్టాన్లీ నుంచి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఏమన్నాయి కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇన్వెస్టర్స్ బై బడ్జెట్ సీజన్ పాజ్ రైల్వే స్టాక్స్ పికప్ స్పీడ్. సాధారణంగానే మనకు బడ్జెట్ వస్తుంది ఫిబ్రవరి నెలలో అంటేనే రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో జంప్ అయితే చూస్తున్నాం. గత కొద్ది కాలం నుంచి కూడా మళ్ళీ రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ చూసాం. నేను చాలా కాలం నుంచి అంటే చైనా వెళ్ళొచ్చినప్పటి నుంచి పదే అనేక సందర్భాల్లో అయితే చెప్తూ వచ్చాను. రైల్వే రిలేటెడ్ స్టాక్స్కి అనూహ్యమైన ఫ్యూచర్ ఉండే ఛాన్సెస్ ఉంది. రైల్వే డికేడల్ థీమ్గా మనం పెట్టుకోవచ్చు అని చెప్పి జూపిటర్ కానీ లేదంటే టిటాగర్ కానీ వీటి గురించి మనం పదే అనేక సందర్భాల్లో అయితే మాట్లాడుకున్నాం.
జూపిటర్ వ్యాగన్స్ 8% మేర పెరిగింది. రైల్టెల్ కార్ప్, రైట్స్, ఐఆర్ఎఫ్సి ఈ స్టాక్స్ అన్ని కూడా కనిష్టంగా 1.5% నుంచి గరిష్టంగా 8% మేర స్టాక్స్లో జంప్ అయితే చూస్తున్నాము. కాకపోతే క్విక్ ఎంట్రీ, క్విక్ ఎగ్జిట్ తీసుకోగలిగితేనే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ వీటిలో లాభపడతారు. లేకపోతే అంటే కేవలం మొమెంటమ్ బేస్డ్ అండ్ న్యూస్ బేస్డ్ స్టాక్స్ తీసుకోవాలనుకుని యాక్టివ్గా లేకపోతే ఇరుక్కుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి స్టాక్స్లో. కాపర్ రికార్డు స్థాయిలో $12,000 మార్క్ని క్రాస్ చేసింది. మొన్న కూడా మాట్లాడుకున్నాం. కాపర్లో మొమెంటం మరింతగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఓయో పేరెంట్ గెట్ షేర్ హోల్డర్ నాట్ టు రైజ్ $6,650 కోట్ల ఐపీఓ ద్వారా సమీకరించేందుకు పేరెంట్ కంపెనీకి ఆమోదం లభించింది. M&M Fin is రైడింగ్ స్మూత్ మే టచ్ న్యూ హైస్. అక్కడ స్ప్రెడ్ పెరుగుతుంది, క్రెడిట్ కాస్ట్లు కొద్ది గొప్ప గణనీయంగా తగ్గుతున్నాయి, అసెట్ క్వాలిటీ పెరుగుతోంది. ఇవన్నీ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ మరింతగా పైకి వెళ్లేందుకు, మరింతగా రెక్కలు విప్పార్చుకొని పైకి ఎగిరేందుకు స్కోప్ M&M ఫైనాన్స్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అంచనా కడుతున్నాయి. తమ టార్గెట్ ప్రైజులు $375 నుంచి $400 దాకా M&Mకి టార్గెట్స్ ఇస్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్. మెటల్స్ ఈవెన్ మోర్ ప్రెషస్, గోల్డ్ అట్ న్యూ హై, సిల్వర్ అప్. ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఎల్లో మెటల్కి $3,000 దాకా పెరిగి $132,000 మార్క్ని క్రాస్ చేసింది. అండ్ సిల్వర్లో కూడా అదే మొమెంటం చూస్తున్నాం. ఆర్బీఐ టు ఇన్ఫ్యూజ్ $3 trillion లిక్విడిటీ ఆఫ్టర్ రూపీ డిఫెన్స్. రూపీ కొద్దిగా పడుతున్న నేపథ్యంలో అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, రూపీ డిప్రిసియేషన్ని ఆపడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా $3 లక్షల మేర లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయబోతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ టేక్ మనీ ఆఫ్ టేబుల్ ఇన్ 2025 ఫస్ట్ సిన్స్ కోవిడ్ తర్వాత కొద్ది గొప్ప ఈక్విటీ ఇన్వెస్టర్స్ రీటైల్ మార్కెట్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. $8,500 కోట్ల మేర మార్కెట్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అని చెప్పి క్రిస్టఫర్ వుడ్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఒక అంశాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పారు. సెన్సెక్స్ 2020 లక్ష మార్క్ని కూడా క్రాస్ చేయవచ్చు, ఎర్నింగ్స్ పికప్ అవుతా అన్నట్టుగా కూడా ఆయన ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. కొద్దిగా ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర పెద్దగా న్యూస్ ట్రిగ్గర్స్ ఏవి లేకపోయినా ఈ తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకునే ఆలోచనలు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, 1,00,000 మార్క్ని క్రాస్ చేయవచ్చు అని చెప్పి. సెన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ 2026లో కూడా బుల్లిష్గా ఉన్నప్పటికీ కూడా గోల్డ్ ఇంత లెవెల్స్ దగ్గర పెరిగింది కాబట్టి గట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి అన్నట్టుగా కూడా ఆయన ఒక సలహా ఇస్తున్నారు. అలాగే రూపీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 89 తర్వాత మార్కెట్స్ 89 తర్వాత ఆర్బీఐ కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఇంటర్ఫియర్ అవ్వకపోతే మేబీ మార్కెట్ ఫోర్సెస్ మరింతగా రూపీని డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల కొద్దిగా రూపీ విషయంలో దృష్టి పెట్టాలి అనేది కూడా ఓవరాల్గా ఇక్కడ సారాంశంగా అయితే కనిపిస్తుంది. సైక్లికల్ బేస్డ్ మొమెంటం వివిధ స్టాక్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టుగా కూడా ఓవరాల్గా ఇక్కడ స్టోరీలో సారాంశంగా అయితే ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ఏఐలో మొమెంటం ఉండవచ్చు. ఫారిన్ ట్రేడర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా మీద ఫోకస్ని అయితే పెట్టే ఉన్నారు అన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. కోల్ ఇండియా బోర్డ్ అప్రూవ్స్ లిస్టింగ్ ఆఫ్ సబ్సిడరీ SCCL. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ని సపరేట్గా లిస్ట్ చేయాలన్న దానికి బోర్డు ఆమోదం తెలిపింది. సో కోల్ ఇండియాకి చెందిన మరో కంపెనీ కూడా లిస్ట్ కాబోతోంది. మార్కెట్స్లో టైర్ డిమాండ్, GST కట్ తర్వాత టైర్ డిమాండ్ చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పి MRF కంపెనీ వైస్ చైర్మన్ గారు అలాగే అరుణ్ మెమన్ మాట్లాడుతున్నారు. ఆయన ఆల్ ఇండియా ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాట చెప్తున్నారు. $60 దగ్గర క్రూడ్ స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అది కొద్ది గొప్ప మనకు పాజిటివ్గా అంశంగా అయినప్పటికీ కూడా రూపీ డిప్రిషియేట్ అవ్వడం అనేది కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్గా అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా GST కట్ తర్వాత టైర్ రిలేటెడ్ కంపెనీస్కి ఇది పాజిటివ్ అనేది కూడా ఆయన మాటల్లో సారాంశం. టాటా మోటార్స్ EV ఆర్మ్ టు లాంచ్ 5 న్యూ మోడల్స్ బై FY30. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. గ్లెన్మార్క్ నిన్న US యూనిట్ లాంచెస్ ఒక ఇంజెక్షన్ని లాంచ్ చేసింది, 0.5% స్టాక్ పెరిగింది. రైట్స్కి సౌత్ ఆఫ్రికా నుంచి ఒక డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఆర్డర్స్ గెలుచుకుంది. ఇంత స్టాక్లో 4% దాకా జంప్ చూసాం. పురవంకర బెంగళూరులో 53 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేసింది, స్టాక్లో 7% దాకా జంప్ చూసాం. సీగల్ 130 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ని గెలుచుకుంది, స్టాక్లో 1% దాకా జంప్ అయితే చూసాం. మారుతి ఆల్ టైమ్ హిట్ చేసింది, దాదాపు $17,000 మార్క్ని వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఫైనాన్షియల్ ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 44% మేర స్టాక్ పెరిగింది. అండ్ జూపిటర్ వ్యాగన్స్ 8% దాకా. ప్రిజమ్ జాన్సన్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 163 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో జంప్ చూసాం. టాటా క్యాపిటల్ IPO తర్వాత రికార్డ్ హైని టచ్ చేసి $350 దగ్గర స్టాక్ ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.